అవును కుమార్, ఇంతవరకు నేనెందరికో సాయం చేశాను. కానీ నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను సాయం అడుగుతున్నాను. నువ్వు కాదనకుండా సాయం చేయాలి. నా వల్ల ఏదైతే తప్పకుండా చేస్తాను మావయ్య. అదేంటో చెప్పండి. విషయం చిన్నదే, నువ్వు మనసు పెడితే చాలు. ఆ మెకానిక్ గోపి తెలుసు కదా? తెలుసు. అతని చెల్లెలు పెళ్లి. అవును, శుభలేఖలు కూడా పంచారు కదా. ఆ అమ్మాయి మీ కూతురు ఆడపడిచే కదా. మీకు శుభలేఖ ఇచ్చుంటారు కదా. ఇచ్చారు, కానీ వియ్యంకుడనే మర్యాద ఇచ్చి పిలవలేదు. పద్ధతి తప్పి అవమానకరంగా ప్రవర్తించింది ఆవిడ. ఆ విషయమే నీతో మాట్లాడదామని వచ్చాను. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ఆ గోపి తన చెల్లెలికి కట్నంగా నగలు పెట్టాలి. దానికోసం చాలా మందిని చందాలు అడుగుతున్నట్టుగా కూడా విన్నాను. అతనికి మీరు కూడా సాయం చేస్తానని హామీ ఇచ్చినట్టుగా కూడా విన్నాను. మీరు తప్పుగా వినుంటారు. నేనేం సాయం చేయటం లేదు, సాయానికి హామీ కూడా ఇవ్వటం లేదు. నిజం చెప్పాలంటే అతనే నాకు సహాయం చేస్తున్నాడు. ఏంటి మీరనేది? అవును, మాదాపూర్ మెయిన్ రోడ్లో ఒక బిల్డింగ్ అమ్మకానికి వచ్చింది. మీరేమైనా తీసుకుంటారా అని కూడా అడగలేదు. అతను వేరే పని మీద వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్స్ చూసి వివరాలు అడిగితే ఆ బిల్డింగ్ విషయం చెప్పాడు. నాకొక డీల్లో డబ్బు రావాల్సి ఉంది. అవి రాగానే నేను ఎప్పటినుంచో ఒక బిల్డింగ్ కొనాలనుకుంటున్నాను. అది నేను తీసుకుంటానని చెప్పాను. అది నాకు ఇప్పిస్తే 2% కమిషన్ వస్తుంది. అది తన చెల్లెల పెళ్లికి ఉపయోగపడుతుందని మాత్రం చెప్పాడు. నా కోరిక తీరుతుంది, అతనవసరం తీరుతుందని సరే అన్నాను. సరే, ఎలాగైతేనే మీరు ఆ బిల్డింగ్ కొనడం కొన్నాళ్ళు వాయిదా వేయండి. ఎందుకు వాయిదా వేయాలంటున్నారు? మీ మూలంగా అతనికి 12 లక్షల రూపాయల కమిషన్ రాబోతోంది. ఆ ఛాన్స్ మీరు అతనికి ఇవ్వకండి. అతను చెల్లెలికి బంగారం పెడతానని మాటిచ్చాడు. మరో 2 రోజుల్లో పెళ్లి. ఈ కమిషన్ వస్తుందన్న భరోసాతోనే వాడి తల్లిగాని తల్లి, ఆ ఫ్యామిలీ మొత్తం నన్ను చులకన చేసి మాట్లాడుతున్నారు, చీప్గా చూస్తున్నారు. అదేంటి మావయ్య, వాళ్ళు మిమ్మల్ని అవమానించడం ఎందుకు? మీకు వాళ్ల సంగతి తెలియదలుడు. మీరే ఒక్కసారి ఆలోచించి చూడండి. నా ఆస్తి అంతస్తుకి, హోదాకి నాతో గొడవ పడే స్తోమతున్న కుటుంబమే నాది. ఏదో నా కూతురు వాడిని ఇష్టపడింది కదా అని తలంచాను. లేకపోతే వియ్యం అందుకునే లెవెల్ ఉందా వాడికి? నా కారు డ్రైవర్ని నేను అల్లుడిగా ఒప్పుకున్నానంటే నాది ఎంత పెద్ద మనస్సో ఒక్కసారి ఆలోచించు. ఇల్లరికి వచ్చిన అతను నాకు బిజినెస్ పెట్టించండి అంటే సరే అని నలుగురిలో గౌరవం ఉంటుందని డబ్బు పెట్టుబడి పెట్టి డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టించారు. అంతా నేనే పెడితే అతనికి బాధ్యత ఉండదని అతని తరపున కూడా ఎంతో కొంత ఏదో ఒకటి పెట్టుబడి పెట్టమంటే అతను ఏమన్నాడు తెలుసా? మావయ్య, నేను స్థలం ఏర్పాటు చేస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. వీడు వాడికి డబ్బులిచ్చి తెచ్చాడో దబాయించి తెచ్చాడో నాకు అస్సలు తెలియదు. అతను సంతకాలు పెట్టిన కాగితాలు మాత్రం తీసుకొచ్చాడు. నేను ఆ స్థలంలో బిల్డింగ్ కట్టాను. ఆ స్థలం అతంది కాబట్టి కృతజ్ఞతగా ఆ స్టోర్స్కి వాళ్ళ అమ్మ పేరు, నా భార్య పేరు కలిసి వచ్చేట్టుగా భాగ్యలక్ష్మి డిపార్ట్మెంటల్ స్టోర్ అని పేరు పెట్టాను. నేను అతన్ని గౌరవిస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా? శుభలేఖలో ఎక్కడ నా పేరు వేయలేదు. సరే, వెయ్యలేదు, పర్వాలేదు. పోనీ పెళ్లి పత్రికైనా పద్ధతిగా ఇంటికొచ్చి ఇచ్చారా? అది లేదు. ఇంటి ముందు నిల్చొని పేపర్ బాయ్ పేపర్ లోపలికి ఇసిరేస్తాడే, అలాగే పెళ్లి పత్రిక పట్టుకుని నా కళ్ళెదురుగానే నా ఇంట్లోకి ఇసిరేసింది. అదేమన్నా పద్ధత? ఏం చూసుకుని దానికి ఆ పొగం? బంగారం పెట్టడానికి నీలాంటి ఓ ధర్మాత్ముడు దొరకగానే కళ్ళు నెత్తికెక్కేలా ప్రవర్తించారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారో తెలుసా? మీరున్నారనే ధైర్యంతోనే. మాదాపూర్లో ఉన్న బిల్డింగ్ మీరు కొనకూడదు. దాంతో వాడి కమిషన్ రాదు, ఈ పెళ్లి ఆగిపోతుంది, వాళ్ళ పొగరు కూడా అడుగుతుంది. ఏమలుడు? నిజమే, ఏ సహాయం చేయకూడదు. శబాష్, చూసారా? నాకు అవమానం జరిగిందంటే మీరు కూడా వెంటనే ఆవేశపడి సాయం చేయకూడదు అన్నారు. డబ్బును వాళ్ళ దగ్గరికే చేరుతుంది, స్థలం ఉన్న వాళ్ళ దగ్గరికే చేరుతుంది. ఎంతైనా మనం ఓ స్థాయి గలవాళ్ళ వలుడు. మనం ఒకటి. ఏమంటావు వలుడు? తొందరపడి అపార్థం చేసుకోకండి మావయ్య. నేను సహాయం చేయకూడదన్నది ఆ గోపికి కాదు, మీకు. నేనింత చెప్పినా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నేనెప్పుడూ న్యాయం పక్కనే ఉంటాను, ధర్మం తప్పను. అంటే మీ కుటుంబం గురించి పూర్తిగా నాకు తెలియకపోవచ్చు. గోపి విషయంలో జరిగిందేంటో, నష్టపోయిందెవరో నాకు బాగా తెలుసు. అతనికి వృత్తి మీద ఎంత శ్రద్ధ ఉందో
అంతే శ్రద్ధ కుటుంబం మీద కూడా ఉంది. పనిని ఎంత ప్రేమిస్తాడో ఫ్యామిలీ మెంబర్స్ని అంతగా ప్రేమిస్తాడు. ఎంత నిజాయితీపరుడో అంత ఆప్యాయత చూపిస్తాడు. అతని మనసు చాలా మంచిది. అతను చాలా మంచివాడు. అంత మంచి మనిషికి మీరు మీ అల్లుడు కలిసి ద్రోహం చేయటం చాలా తప్పు. అంటే నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదన్నమాట. నాకు మీ మీద కన్నా గోపి మీదే నమ్మకం ఎక్కువ. నా భార్య బిడ్డలు ఈరోజు క్షేమంగా ఉన్నారంటే, నేనింత సంతోషంగా ఉండగలుగుతున్నానంటే దానికి కారణం ఆ గోపి. అతను నిజం తప్ప మరొకటి మాట్లాడాడు. అంతెందుకు, ఆ రోజు మీ స్టోర్స్ ఓపెనింగ్ అప్పుడు కూడా అందరి ముందు నీ కూతురే అతని మంచితనం గురించి చాలా గొప్పగా చెప్పింది. అప్పుడు నాకు మీ మీద ఉన్న గౌరవం తగ్గింది. అతని మీద ఇంకా అభిమానం పెరిగింది. ఇప్పుడు కూడా మన మధ్య బంధుత్వం ఉందనే మీతో ఎంతసేపు మాట్లాడాను. కానీ అదే మరొకరైతే మళ్ళీ ఇలాంటి విషయాల గురించి నా గుమ్మం తొక్కొద్దని మెడబట్టి బయటికి గెంటేసేవాణ్ణి. ఏయ్! ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసు. అయిన వాళ్ళని నమ్మించి ఆస్తి రాయించుకున్న ఒక నమ్మక ద్రోహితో మాట్లాడుతున్నాను. మాటలు మీరకు కుమార్, తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. ఇలాంటి బెదిరింపులకు నేను భయపడేవాణ్ణి కాను. అంటే నాకంటే ఆ గోపిగడు ఎక్కువయ్యాడా? ఆ విషయం మీకింకా అర్థం కాలేదా? నాతో శత్రుత్వం పెంచుకుని ఒక్కరోజు కూడా ఈ సిటీలో ఉండలేవు. ఈ మాటలని అనవసరం. మీకు చేతనైంది చేసుకోండి, వెళ్ళండి. చూస్తాను, నీ అంతు చూస్తాను. ఆగు. ఇది నీదే. ఈ పాపపు సొమ్ము మాకొద్దు, తీసుకెళ్ళండి. ఏమండి, ఆయన చాలా దుర్మార్గపు మనిషి. ఆయనతో ఎందుకండి మనం పగ పెంచుకోవడం? అందుకని ఆయనకు భయపడి గోపికి ద్రోహం చేయమంటావా? ఏం చేస్తాడో చూద్దాం. సరే, నేను వెళ్ళొస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. అయ్యో, కారు ఊర్లోకి వచ్చేసింది. నాకు చాలా భయంగా ఉంది. నన్ను మళ్ళీ సిటీకి తీసుకెళ్ళక్క. భయపడకు, నేనున్నాను కదా. మా నాన్న గురించి మీకు తెలీదక్క. చాలా కోపిష్టి. నేను చేసిన తప్పుడు పనికి నేను కనిపించగానే చంపేస్తారు. ఆ భయంతోనే నేను రానన్నది. మీరే బలవంతం చేసి నన్ను తీసుకొచ్చారు. ఇప్పటికీ మించిపోయింది లేదక్క. మనం తిరిగి వెళ్ళిపోదాం అక్క. కారు వెనక్కి తిప్పండి అక్క. నీలా ఏ ఆడపిల్ల చేసినా కన్న తల్లిదండ్రులు ముందుగా ఆవేశపడతారు. పరిస్థితి వివరించి వాళ్ళకి నచ్చజెప్పగలిగితే అర్థం చేసుకుని ఆదరిస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు మల్లిక. లేదక్క, నాకు వాళ్ళని చూడాలంటేనే భయంగా ఉంది. అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ బతికేస్తానక్క. కష్టం మల్లిక. చదువుకుని తెలివితేటలు గల ఆడపిల్లలే సిటీలో బతకలేకపోతున్నారు. నువ్వు అమాయకపు పల్లెటూరు పిల్లవి. అక్కడ ఒంటరిగా బతకడం చాలా కష్టం. ఒక్కరోజుకి ఎంత కష్టపడాల్సి వచ్చింది. నేను మీ వాళ్ళతో మాట్లాడతానుగా, నువ్వు ధైర్యంగా ఉండు. అక్క, ఇదేనక్క మా ఇల్లు. వద్దక్క, భయంగా ఉందక్క. నా మాట విను. నేనున్నాను కదా, ఏం కాదు. ప్లీజ్ రా. వద్దక్క, నన్ను తీసుకెళ్ళొద్దక్క. ప్లీజ్ అక్క, నా మాట వినక్క. రా మల్లిక. అదిగో వచ్చిందే. అక్క, వద్దక్క, నాకు చాలా భయంగా ఉందక్క. నేనున్నాను కదా, నీకేం భయం లేదు. రా. వచ్చావా? పనికి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చాడు?
నన్ను క్షమించండి. అయ్యో ఉసే కన్న వాళ్ళని మోసం చేసి పారిపోయావు కదే, ఆ అవమానం తట్టుకోలేక చచ్చిపోయారు కదే. నన్ను క్షమించండి అన్న, నన్ను క్షమించండి. నిన్ను ఎవరు క్షమించరే. వెళ్ళవే బయటకి, వెళ్ళు వెళ్ళు. అయ్యో ఇదిగో చూడండి, దాన్ని మీరే తీసుకొచ్చారు కదా, మర్యాదగా మీరే తీసుకెళ్ళిపోండి. లేకపోతే అది కూడా శవంగా మారుతుంది, శవంగా మారుతుంది. తీసుకెళ్ళిపోండి. ఏయ్, మర్యాదగా వెళ్ళవే, వెళ్ళు. లెగవే, లెగో. ఏడ్చింది చాలు, లెగో, లెగవే. మాట వినండి. వేడుక చూడటానికి వచ్చారా? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి, వెళ్ళండి. ఏవే చంపి వేడుక చూడటానికి వచ్చావే? బంగారం లాంటి తల్లిదండ్రులు చంపుకున్నావు కదే, గుండెల మీద తన్నిపోయావు కదే. ప్రియా, అమ్మా. అమ్మా అమ్మా, బాగున్నావా? బావున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నారా అమ్మా? బావున్నాను భాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. మనవాణ్ణి చూడ్డానికి వచ్చారా? అవును, అర్చనేదమ్మా? లోపలుందమ్మా, రా. అర్చనా, అమ్మా, రామ్మా. అర్చన ఎలా ఉన్నావు తల్లి? బావున్నానమ్మా. ఇవిగో ఇవి లోపల పెట్టమ్మా. ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తాను. బంగారు కొండేడి ఓన్ చేస్తున్నాడమ్మా. ఓంతిరా. తీసుకో. అర్చన, వీడు నీ దగ్గర పాలు తాగనంటున్నాడట, ప్రియ దగ్గర తాగుతున్నాడట. ఈ విషయం నీతో ఎవరన్నారు? పొద్దున్న అల్లుడు గారు వచ్చి చెప్పారు. ఇంటికొచ్చి మరి ఈ విషయం చెప్పారా? అందులో తప్పే ఉంది అర్చన. పిల్లాడు పాలు తాగడం లేదు అంటే బాధే కదా. అర్చన, దానికో చిట్కా ఉంది, చెప్పనా? ఆ చిట్కా ఇంటి ఓనర్ చెప్పిందిలే. వాడిప్పుడు బానే పాలు తాగుతున్నాడు. అలాగా, చాలా సంతోషం అమ్మా. పాపం అల్లుడు గారు చాలా బాధపడ్డారు. అవును, ప్రియనేదో అన్నావుట. ఎందుకమ్మా, ఇది నీ చెల్లెలు. అల్లుడు గారు కూడా దీన్ని అపార్థం చేసుకోవద్దు అని చెప్పారట కదా. ప్రియా పాపం బాధలో ఉంది, దాన్నేమి అనకమ్మా. నువ్వు అనవు, కానీ పాపం అది చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడుతుంది. ప్రియ అన్ని విషయాలు మర్చిపోయి మామూలు మనిషిగా అవడానికి తోడుగా ఉందాము అని మనం ఆస్పత్రిలో అనుకున్నాం. అందుకేగా వాడికి నువ్వు కూడా తల్లివే అని ఆ రోజు అన్నావు. కాదని నేను అనడం లేదమ్మా. అయినా నేను దీన్ని బాధ పెట్టాలని నేనే అలా అనడం లేదు. బిడ్డకి తల్లిపాలు ఇవ్వడమే మంచిదన్నాను. నాకు వాడికి పాలివ్వాలని ఉండదా? పాలల్లో భాగం పంచడం ఏ కన్న తల్లికైనా బాధగానే ఉంటుంది. అదే అన్నాను. అది తప్ప? ఇది అర్థం చేసుకోవట్లేదు. ఆయన మంచి మనసు నీకు తెలుసు కదా. నేను దీన్నేదో అంటున్నాను అనుకుంటున్నారు. నేనేమైనా మానవత్వం లేని రాక్షసినా? దీన్ని సమర్థిస్తూ నన్ను అపార్థం చేసుకుంటున్నారమ్మా. ఏ ప్రియా, అక్క అంటున్నది వింటున్నావు కదా. ఎందుకే నువ్వింకా ఇక్కడే ఉండి వాళ్ళ మధ్య అపార్థాలు పెంచి గొడవలు వచ్చేలా చేయడం? పద, బయలుదేరి వెళ్దాం. ఏ గొడవలు రావమ్మా, నేను ఇక్కడే ఉంటాను. అర్థం లేకుండా మాట్లాడతావేంటే? అక్క చెల్లెల మధ్య మనస్పర్ధలు రాకూడదు. నా మాట విని బయలుదేరు. అమ్మా, గొడవలు రాకుండా నేను చూసుకుంటాను. అక్క అన్నది కరెక్టే, నేను అర్థం చేసుకున్నాను.
అక్క ఏమన్నా నా కోపం రాదు, బాధపడను. అయినా పెళ్లి కాకముందు అక్కని నేను కావ్య ఎన్ని రకాలుగా అవమానించా. అయినా ఇప్పుడు ప్రేమగానే ఉంటున్నాం కదా. నేను బాధపడతానని అనుకోకండి. అయినా నేను నీతో వచ్చేస్తే పాపం అక్క ఒక్కతే పిల్లోడిని ఎలా చూసుకుంటుంది? అందుకే అక్కకి నేను సాయంగా ఇక్కడే ఉంటాను. ఇంకెప్పుడు ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. చూసావా అర్చన, దీనికి నీ మీద ఎంత ప్రేమో. దీన్నేమి అనకమ్మా. అక్క ఏం అనలేదు కానీ నువ్వు అక్కని ఇప్పుడేం అనుకో. ఇదేమంత పెద్ద విషయం బావ నీతో చెప్పాడు. సరేనమ్మా, మీ ఇద్దరూ కలిసి ఉంటాను అంటే నాకేం ఇబ్బంది? పాపం అల్లుడు గారు వీడు పాలు తాగుతున్నాడా లేదా అని కంగారు పడుతూ ఉంటారు. అమ్మా, భాను దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకురామ్మా. నేను వారితో చెప్పి బయలుదేరతాను. సరేనమ్మా.